హాయ్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2020కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకండి. సో ఆల్రెడీ ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో తెలియజేశాం. అరౌండ్ 840 వరకు క్లారిటీ అనేది ఇచ్చింది ప్రభుత్వము. అవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో రాబోయే నోటిఫికేషన్ అనేది భారీ నోటిఫికేషనే అవుతుంది. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. సో ఆ మిస్ చేసుకోకుండా ఉండటం కోసము ఎంత అవకాశం ఉందో అంతా కూడా అభ్యర్థులకి నేను చేరువవుతూ వస్తున్నాము. సో ఈ క్రమంలో ఆన్లైన్ కోచింగ్ ద్వారా రిమోట్ ఏరియాస్లో ఉండే అభ్యర్థి సైతం కూడా తన సామర్థ్యాన్ని పెంపొందించుకొని ఈ పోటీ పరీక్షలో తను విజయం సాధించాలి. సో దానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. సో మొత్తం ఈ డిజిటల్ ఇరా అయిపోతున్నది. ఈవెన్ పిల్లల హోంవర్క్లు కూడా మనం ఈ కరోనా సమయంలో చూస్తే ఇంటికి వస్తున్నదండి. వాట్సాప్లో హోంవర్క్లు వస్తున్నాయి, లేకపోతే యాప్లో హోంవర్క్లు వస్తున్నాయి. సో మోర్ అండ్ మోర్ డిజిటల్ రెవల్యూషన్ అవుతున్న సమయంలో అవకాశాలు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు దీని మీద అవేర్నెస్ చాలా తక్కువగా ఉండేది, అవకాశాలు కూడా తక్కువ ఉండేది. ఇంత దూరం వచ్చి ప్రిపేర్ అయ్యే ఏమో అనిపించేది. ఇప్పుడు అలా అక్కర్లేదు. మీరు ఉన్న చోటికే మీ చేతిలోకే క్లాసు వస్తుంది. ఇక దీన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది మీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఆన్లైన్లో అన్ని సబ్జెక్ట్స్కి క్లాసెస్ అందజేయటం జరుగుతున్నది గ్రూప్ 2కి సంబంధించి. వాటిని ఎన్నిసార్లు అయినా మీరు చక్కగా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా క్లాస్ మిస్ అవుతుందేమో, నేను ఈరోజు క్లాస్కి వెళ్ళే ఆ క్లాస్ నాకు ఎట్లాగో అన్న ఫీలింగ్ ఏమీ ఉండదు. ఇక్కడ అన్ని క్లాసులు సీరియల్గా మీరు చక్కగా స్టడీ చేయొచ్చు. మెటీరియల్ గురించి 1% కూడా టెన్షన్ అక్కర్లే. చక్కగా మెటీరియల్ అంతా రూపొందించి పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తూ ఉన్నాను. ప్రాక్టీస్ బిట్లని కూడా అందజేస్తున్నాం. ఎవ్రీ వీక్ కూడా టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఈ క్రమంలోనే మనము 10th టెస్ట్ని అప్లోడ్ చేయటం జరిగింది. రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఉపయోగించి టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో మొత్తం టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ని ప్రెస్ చేస్తే టెస్ట్ రిలేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో విత్ కీ తోటి అది మీ మెయిల్కి వస్తుంది. సో అట్లా మీరు దాన్ని తర్వాత కూడా అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఇది ఈ టెస్ట్ రిలేటెడ్ 10th టెస్ట్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన అభ్యర్థులు ఉంటే, సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళకి గతంలో ఉండే టెస్ట్లు కూడా అవైలబుల్కి ఉంటాయి. సో దానికి ఏమి సిలబస్ ఇచ్చానో చూసుకోండి ఫస్ట్. సో ఆ సిలబస్కి అనుగుణంగా ఆ టెస్ట్ని అప్పీల్ అవ్వండి. సిలబస్లో ఉండే అంశాలు పూర్తిగా విన్న తర్వాతనే ఇక్కడ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఇప్పుడు మనం 10th వచ్చాం. అలా ఎగ్జామ్ వరకు మీకు ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో అప్పటి వరకు కూడా మన ఫీడ్బ్యాక్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ప్రయత్నం అనేది ఇక మీ చేతిలో ఉన్నది. అవకాశం లేకపోయింది అని చెప్పటం మాత్రము దానంత మూర్ఖత్వం అనేది లేదండి ఈ రోజుల్లో. సో అవకాశం అనేది విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నది మీకు. ఇక ఎలా ఉపయోగించుకోవాలన్నది మీ ఆలోచన ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. సో ప్రతి సిలబస్ ప్రతి పాయింట్ కూడా అందుబాటులోకి వస్తుంది. అటెంప్ట్ చేయండి. మీ సామర్థ్యాన్ని పెంపొందించుకొని రాబోయే నోటిఫికేషన్లో మంచి జాబ్ సాధించడానికి ప్రయత్నం చేయండి. సో ఇది ఫస్ట్ పాయింట్గా మనం చెప్పదలుచుకున్నాం. సో సెకండ్ పాయింట్, ఈ ప్రిపరేషన్ ప్లాన్ని మాత్రం ఒక స్ట్రాటజిక్గా ఉండాలి. ఎక్కడా కూడా డీవియేట్ అవ్వటానికి వీల్లేదు. గ్రూప్ 2 పోస్ట్ అనేది చాలా చార్మింగ్ పోస్ట్ అండి. చాలా గ్రూప్ 1 పోస్ట్ తర్వాత అంత హోదా కానీ అంత సమాజంలో పలుకుబడి కానీ ఉండే పోస్టు ఇదే అండి. అదిగోరా ఎంఆర్ఓ వస్తున్నాడు, అదిగోరా మున్సిపల్ కమిషనర్ వస్తున్నాడు, అదిగోరా సబ్ రిజిస్టర్. సో ఇది అంతా కూడా మీరు సొసైటీలో అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనము ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో, ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద అథారిటేరియన్ నేచర్ ఆఫ్ అన్ ఎంప్లాయీ. అక్కడ ఒక సబ్ రిజిస్టార్ ఉన్నాడు, ఒక మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, ఒక ఎంఆర్ఓ గారు ఉన్నారు. మనం ఆయన యొక్క ఈగోని ఏమీ మాట్లాడట్లే, బట్ సొసైటీ ఆయన ఎలా పరిగణిస్తుందో ఆలోచించండి. సో ఇక్కడ ఈ పోస్ట్కి కేవలం మంత్లీ ఇంత శాలరీ వస్తుంది, జాబ్ సెక్యూరిటీ అనే కాదు, సోషల్ రికగ్నైజేషన్ చాలా ఉంటుందండి. మీరే అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. వాళ్ళేమి పరిచయం చేసుకోక్కర్లేదు సొసైటీకి. పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేను ఎంఆర్ఓని, నేను మున్సిపల్ కమిషనర్ని, నేను సబ్ రిజిస్ట్రార్ని, నేను ఇంకో ఏసీటీఓని, వాళ్ళెవరూ పరిచయం చేసుకోక్కర్లేదు. సమాజమే వాటితోటి పరిచయాన్ని పెంచుకుంటుంది. సమాజం నుంచి వస్తున్నది ఈ రికగ్నైజేషన్. సో సోషల్ రికగ్నైజేషన్, అఫ్కోర్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ XYZ అదంతా వేరు.
సో గ్రూప్ 1 తర్వాత అత్యంత చార్మింగ్ పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది గ్రూప్ 2నే. సో ఆ గ్రూప్ 2 పోస్ట్ సాధించడం అన్నది చాలా చాలా ఒక మంచి సాధ్యం, అంటే లక్ష్యాన్ని మీరు చేరుకున్నట్టుగా భావించుకోవచ్చు. అయితే దీన్ని సాధించగలుగుతామా అనే పాయింట్ ఎక్కడా ఉండదండి. సో చాలా సందర్భాల్లో మనం హిస్టరీని గమనిస్తే గాంధీజీ ప్రయత్నం చేసినా, నెహ్రూ ప్రయత్నం చేసినా, మహమ్మద్ ఇంకొక ఎవరైనా ప్రవక్త లాంటి వాళ్ళు ఎవరు ప్రయత్నం చేసినా, చరిత్రను ఒకసారి పరిశీలన చేస్తే బుద్ధుడి నుంచి నేటి వరకు కూడా అందరూ కూడా వారి కార్యక్రమాలు వారు నిర్వహించుకుంటూ పోతున్నారు. వారు నిర్వహించిందే చరిత్రగా మనం ఈరోజు చదువుకుంటూ వస్తున్నాం. సో మీ పని మీరు సక్రమంగా నిర్వహిస్తూ పోతే అది మీరు సృష్టించిన చరిత్ర అవుతుంది. తర్వాత 4 తరాల వారికి చెప్పుకోవటానికి ఆదర్శంగా నిలుస్తూ వస్తుంది. ఒక రకంగా పబ్లిక్ సర్వీస్ మీరు చేయడానికి అవకాశము విస్తృతమవుతుంది. అండ్ సోషల్ రికగ్నైజేషన్లో కూడా మీకు చాలా మార్పు వస్తుంది. నిన్న మొన్నటి వరకు మీరు అనుభవించిన సోషల్ స్టేటస్ ఒకలాగా ఉంటుంది. పోస్ట్ వచ్చిన తర్వాత సోషల్ స్టేటస్ ఇంకొకలాగా ఉంటుందండి. మీ దగ్గరికి వస్తారు, అయ్యా లేదా అమ్మ మా అబ్బాయి ఇట్లా చదివాడమ్మా, ఏమన్నా మంచి దారి చూపించండి, ఏదైనా ఒక దారి చెప్పండి. ఆ పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం అది నిజంగా ఎంజాయ్ చేయవలసిన పాయింట్. ఇక్కడ సక్సెస్ని ఎంత ఎంజాయ్ చేస్తామో గ్రూప్ 2లో, గ్రూప్ 1లో, అదేవిధంగా పబ్లిక్ నుంచి వస్తున్న ఆ రెస్పాన్స్, ఆ రికగ్నైజేషన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అండి. సో దీన్ని అనుభవించడానికి పెద్దగా ఏమీ కొండల్ని పిండి చేయాల్సిన పని లేదు, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి అవతల పడేయాల్సిన పని కూడా ఏమీ లేదు. జస్ట్ మీకు 3 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఈ 3 పేపర్లలో 450 మార్కులకి మీకు ఎగ్జామ్ జరుగుతుంది. అందులో మీరు జస్ట్ 300 సాధిస్తే చాలు. అక్కడ ప్రశ్నకి ABCD అని కూడా ఉంటుంది. ప్రశ్నకి ABCD ప్రతి అభ్యర్థికి కూడా ఇన్హెరెంట్గా ఏదో పొటెన్షియల్ ఖచ్చితంగా ఉండి ఉంటుందండి. అతను సబ్జెక్ట్ని మెమరైజ్ చేయటంలో కానీ, లేకపోతే ఒక 4 ఆన్సర్లను చూసి పట్టుకోవటంలో కానీ, మెమరీ స్కిల్స్ని ఉపయోగించుకోవటంలో కానీ, సంథింగ్ ఏది లేకుండా అయితే ఎవరు ఉండరు. సో ఆ స్కిల్స్ని ఉపయోగించుకుంటే ఇది పెద్ద ఇష్యూ కానే కాదు, అవలీలలుగా గ్రూప్ 2ని సాధించగలుగుతారు. నీకు ఉండే మొత్తం 450 మార్కులకి 150 మార్కులు నువ్వు అక్కర్లేదు అని గాలికి వదిలేసి 300 సాధించినా కానీ ఈసారి ఉండే పోస్టులకి గ్రూప్ 2 జాబ్ తప్పనిసరిగా అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా SC, ST, BC మహిళలకి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అంటే అవేర్నెస్ తక్కువగా ఉంది, ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరుగుతుంది. టెక్నాలజీ రెవల్యూషన్ బాగా ఉంది. సో అందుబాటులోకి తెచ్చుకోండి, జాబ్ సాధించవచ్చు. ఇంకా తక్కువ వచ్చినా కానీ రిజర్వేషన్ కేటగిరీలో జాబ్స్ వస్తున్నాయండి. గ్రూప్ 2 జాబు అది పెద్ద కష్టమైన పని కాదని మనం నిరూపించవచ్చు. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏ పేపర్లలో ఎలా మనం అప్రోచ్ అవుతూ ఉంటే సక్సెస్ అవ్వగలుగుతాము. కాస్త సమయం ఉంది. ఇప్పుడు లాక్డౌన్, కరోనా సమయంలో ఇది ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడో, దాని తర్వాత కాన్సిక్వెన్స్ ఎట్లుంటాయో ఎవరికి తెలవదు. సో ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోగలిగితే రాబోయే నోటిఫికేషన్లో తప్పనిసరిగా జాబ్ని అందుబాటులోకి మీరు తెచ్చుకోగలుగుతారు. సో ఈ సమయంలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో బేసిక్ కాన్సెప్ట్స్ని కానీ, ఎక్కడ అప్డేట్ చేసుకోవాలన్న విషయం కానీ, ఏ కోణంలో ప్రశ్న అడుగుతున్నాడని కానీ, ఏ కోణంలో ప్రశ్న అడగటానికి అవకాశాలు వస్తున్నాయో కానీ, వాటన్నిటి మీద ఒక స్టడీ అనేది ప్రారంభం కావాలి. ఇది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దిగుదాము అనుకుంటే కాస్త సాహసోపేతమైన చర్య అవుతుంది. ఇప్పటి నుంచి దానికి తగ్గట్టుగా మీ మైండ్ సెట్ని మార్చుకుంటూ డైలీ 1 or 2 అవర్స్ దీనికి కేటాయించుకుంటూ వస్తూ ఉంటే అప్పటికి మీరు ఒక పర్ఫెక్షన్లోకి రావటానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం స్టడీ చేయాలన్నది అప్పుడు ఆ టైంలో నిర్ణయించుకోవచ్చు. ఈ టైంలో కొన్ని మారని పాయింట్లు ఉంటాయి. మారుతున్నా కానీ ఏ పాయింట్లో మార్చుకోవాలో తెలుసుకోవలసిన పాయింట్లు కూడా ఉంటాయి. వాటి మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. లాస్ట్ క్లాస్ వరకు, అంటే ఈరోజు టెస్ట్ వరకు మనము పేపర్ 2లో ఏపీ హిస్టరీకి సంబంధించి యూనిట్ 1ని పూర్తి స్థాయిలో జల్లెడ బట్టి ఇవ్వటం జరిగింది. ఇంకా దాని మీద మనము చర్చించుకుంటాము. సో రాబోయే టెస్ట్కి నెక్స్ట్ టెస్ట్ అనేది 25th April 2020.
ఎవ్రీ వీక్ నేను టెస్ట్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను, సబ్జెక్ట్ ఇస్తూ వెళ్తున్నాను, అన్నీ క్లియర్గా ఉంటున్నాను. ఫాలో అవ్వటం అన్నది మీ చేతుల్లో ఉంటుంది. ఎక్కడ జారద్దని మరీ చెప్పుకుంటూ తీసుకొని వెళ్తున్నాను మీకు. సో నెక్స్ట్ టెస్ట్ అన్నది మనము ఈ యూనిట్ 2 ఇప్పుడే వద్దు, యూనిట్ 3లోకి వెళ్దాము. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఇక్కడ నుంచి ఒక్క ప్రశ్న కూడా జారటానికి వీల్లేదు మీకు. ఇవన్నీ కూడా చాలా ఈజీగా బ్రెయిన్లోకి వెళ్తాయి. 1కి 10 సార్లు చదవటానికి సిద్ధంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నానండి, వీటిని యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 నువ్వు ఎన్నిసార్లు బట్టి కొట్టగలుగుతావో, ఎన్నిసార్లు రివైజ్ చేయగలుగుతావో, ఎంతవరకు నువ్వు బయటికి తీయగలుగుతావో సబ్జెక్ట్ని అంత బయటికి తీయి. ఇది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ నుంచి. సో ఈ యూనిట్ 3లో మనము ముఖ్యంగా ఈ అంశాల మీద ఎంఫసిస్ అన్నది చేయాలి. అరౌండ్ 15 to 20 మార్క్స్ అవ్వలీలలుగా జేబులో వేసుకోవచ్చు. నీకు మొత్తం టార్గెట్ 300 మార్కులు. పేపర్ 2లో 120 ప్లస్ 110 నుంచి 120కి ఈజీగా వెళ్తుంది. ఆ ఈజీగా తీసుకొని వెళ్ళే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఈజీ అంటే ఏదో అక్కడ చూసి రావటం అని కాదు, ఇక్కడ ప్రయత్నం చేస్తే ఈజీ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా ఒకసారి అని కాదు, 1కి 10 సార్లు అవుట్పుట్ని తీసుకొచ్చే ప్రయత్నము అది ఖచ్చితంగా తేవాలి. ఇది సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి నా మాటల యొక్క ఆంతర్యం తప్పనిసరిగా అర్థమవుతుందండి. ఏదో లైట్గా తీసుకున్న అభ్యర్థులకి నా యొక్క తపన కానీ నా ఇంటెన్షను ఇవన్నీ కూడా కొంచెం ఏదో అనిపిస్తూ ఉంటుంది. సో నేను సీరియస్గా ఉండే అభ్యర్థులు మాత్రమే నన్ను ఫాలో అవుతురండి. వాళ్ళకి చెప్తున్నాను, సీరియస్గా ఉండే వాళ్ళకి ఇది సరైన సమయం అండి. కరెక్ట్గా పట్టండి, ఒక్కొక్క లైన్ మీద ఒడిసి పట్టండి, ఎక్కడ కూడా పోకూడదు. ఈవెన్ వాడు ఫ్యాక్ట్ మీద వెళ్ళినా కాన్సెప్ట్ మీద వెళ్ళినా కానీ. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం క్లాస్ నెంబర్ 90, 91, 92 ఏపీ హిస్టరీలో బిట్లని రూపొందించి నెక్స్ట్ టెస్ట్కి సిద్ధం చేస్తాను. అందులో భాగంగా ఈ మొదటి అంశం మీద ఫోకస్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఎక్కడ నెంబర్తో సహా జాగ్రత్తగా ఉండాలి మనము. సో ఇది స్టడీ చేయండి. అట్లా మనం దీన్ని యూనిట్ 3ని మొత్తం ఎంత బిట్లు ప్రాక్టీస్ చేయగలిగితే అన్ని చేయిస్తాను. అరౌండ్ 300 నుంచి 500 బిట్స్ మీరు ఖచ్చితంగా వీటి మీద చేసి తీరుతారు. అందులో ఎగ్జామ్ హాల్లో 15 నుంచి 20 బిట్స్ 1-2 పోవటం సహజము. సో అంతవరకు మనము అందుకో 98% ఎక్యురసీని తీసుకురావాలి వీటిల్లో. అది ఇప్పుడు మన ముందు ఉండే టాస్క్. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం. ఇమీడియట్ టాస్క్ ఇది. వాటితో పాటుగా నెక్స్ట్ పాలిటీ ఉంటుంది మీకు. సో ఈ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్లో మనం 64, 65, 66, 67, 60, 85 క్లాసెస్ని దీంట్లో మనం టెస్ట్ని రూపొందించుకుంటున్నాం. ఎక్కడ మిస్ కాకూడదు. ఈ మధ్యలో వీటి మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ జడ్జిమెంట్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటాను నేను. మీరైతే మామూలుగా దాన్ని క్లాస్ ఫాలో అవ్వండి. అవసరము ఉండి ఎక్స్ప్లెనేషన్ అవసరము ఉండి దానికి కావాల్సిన అడిషనల్ మెటీరియల్ రావాల్సి వస్తే మీకు బాగుంటుంది అనిపిస్తే తప్పనిసరిగా ఇక్కడ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాము. సో పాలిటీలో ఇది చదువుతున్నప్పుడు పేపర్ 1లో మనకు మోడర్న్ ఇండియాలో క్లాస్ నెంబర్ 6 and 7ని కూడా ప్రాధాన్యత ఉండాలి. అందుకే పేపర్ 1లో 6 and 7 క్లాసెస్ నుంచి టెస్ట్ ఉంటుంది. ఇది చదివిన తర్వాత ఇందులోకి రండి, అప్పుడు ఇది కాస్త ఈజీ అవుతుంది. ఫస్ట్ క్లాస్ 6 and 7 చదువుతారు మోడర్న్ ఇండియాకి సంబంధించి, తర్వాత ఇది చదువుతారు 90, 91, 92, దాని తర్వాత ఇది. సో జస్ట్ 2 hours or 3 hours కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. పేపర్ 1, పేపర్ 2 ఇట్లా వెళ్తాం. సో త్వరలో ఈ ఏప్రిల్ 20 తర్వాత కొంచెం ఎకనామికల్గా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాక్డౌన్లో మార్పులు చేర్పులు కానీ ఏ రంగాలకి ఇవ్వాలి కానీ అలాంటివి. ఇప్పటికే నిన్న గవర్నర్ స్టేట్మెంట్, ఆర్బీఐ గవర్నర్ స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వివరించాను. అట్లా వచ్చే అంశాలను చూసుకుంటూ మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ పేపర్ 3 మీదకి వెళ్తాం. పేపర్ 3 డైనమిక్ చేంజెస్ ఉంటాయండి. ఈసారి పేపర్ 3ని కరెక్ట్గా అందుకున్నారు అంటే మంచి స్కోర్లోకి వెళ్తారు. దాంతోపాటు పేపర్ 1, పేపర్ 2ని మిస్ కాకూడదు అన్నదే నా ఉద్దేశం. ఈ రెండింటిని ఒక స్టేజ్ వరకు తేండి, ఇందులో డైనమిక్స్ని క్యాచ్ చేయండి, చరిత్ర మీరే సృష్టిస్తారు ఇక. సో అది సెకండ్ పాయింట్గా చెప్పదలుచుకున్నాం. థర్డ్ పాయింట్, ఇక్కడ ప్రిలిమ్స్ ఉంటుందా మెయిన్స్ ఉంటుందా అనే ఆలోచన ఇప్పుడే తీసుకురాకండి. ఉండదు అనుకునే ప్రిపేర్గా
ప్రిలిమ్స్ ఉన్న మెయిన్స్ ఉన్న సిలబస్లో అయితే మార్పు లేదు, అన్నీ అంతే మొత్తం చదవవలసిందే. అందుకే ప్రిలిమ్స్ లేదు, నేను పోటీ పడాల్సింది ఇంతమందితో అనుకుంటే నీ ప్రయత్నం చెయ్యి, ఉంటే దాని తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఉండటం వలన నీలో కాస్త పొటెన్షియల్, ఆ స్పిరిట్ ఏదైతే ఉంటుందో పోటీతత్వం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని ఏమీ ఉండదు, డూ ఆర్ డే సిచ్యువేషనే. నాకు అక్కడ దిగాలి, 1 డే 2 days ఎగ్జామ్ ఉంటుంది, సాయంత్రం లోపు నేను మా 3 పేపర్లు అటెంప్ట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాను, 300+ నేను సాధిస్తాను, ఆ రోజు తర్వాత పెట్టాబేడ సర్దుకొని ట్రైనింగ్కి సిద్ధమవుతాను అన్నట్టుగానే నీ ప్రిపరేషన్ కొనసాగాలి. అందుకే దీన్ని లేదు అనుకునే దిగు. ఒకటే, ఇంకా వేరే స్టేజ్ అనేది పెట్టుకోవద్దు. వెళ్ళామా జాబ్తో ఇంటికి వెళ్ళాలి అన్న కసితో దిగండి. అంత స్పీడ్తో చేస్తే తప్పనిసరిగా అంత. సో ప్రయత్నిస్తే సాధించలేదంటూ ఏమీ ఉండదండి. అందరూ కూడా ఎవరు కూడా నేను అవుతాము అని రారు, ప్రయత్నం చేసి అయిన తర్వాత అయింది అంటారు. అట్లా కష్టపడితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. సాధించలేనిది ఏమీ కాదు. నేను సింగిల్ అటెంప్ట్లోనే ఐఏఎస్లు కొడుతున్నారండి అట్ ది ఏజ్ ఆఫ్ 24-25. చాలా సందర్భాల్లో తెలియజేశాను నేను. అంత పెద్దగా ఏమి ఒత్తిడే మక్కల, చాలా కూల్గా రిలాక్స్గా చదువు. నువ్వేం చదివావో దానిని బోర్డు మీద నీకు నోట్స్ మీద 1-2 సార్లు రాస్తూ ఉండు, చదువుతూ ఉండు. అట్లా చేస్తూరా, తప్పనిసరిగా క్లిక్ అవుతాం. ఓకే అండి. సో అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ ఇప్పుడు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. టెన్షన్ ఏమక్కర్లే, చదువు అంతా క్లాస్ అంతా విన్న తర్వాతనే టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెస్ట్తో మళ్ళీ మీట్ అవుదాం. మధ్యలో ఇంపార్టెంట్ క్లాస్ ఏమైనా వస్తే అందజేస్తూ ఉంటాను. గుడ్ లక్.